అండర్ వాటర్ వీడియోస్ ఫోటోస్ తీస్తారు. మనం అయితే వాటర్ లోకి వెళ్తాం. ఇంకా అది కాకుండా పారాగ్లైడింగ్ కూడా చేస్తాం. వెల్కమ్ బ్యాక్ టు బ్యాంకాక్ లో బుల్లోడు పార్ట్ 2. ఈ వీడియోలో మనం అయితే పటాయాని మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. చాలా అడ్వెంచరస్ ట్రిప్ అయితే అవబోతుంది. ఇది మనం అయితే గాల్లో ఎగరబోతున్నాం. అది మాత్రమే కాదు, నీళ్ళలో మునగబోతున్నాం. ఇంకా అత్యంత ఫాస్టెస్ట్ స్పీడ్ బోట్ ట్రిప్. ఇంకా వీడియో మొత్తం ఫుల్ ఫన్ అయితే ఉండబోతుంది. హాయ్ బ్రదర్, గుడ్ మార్నింగ్. నీ కళ్ళు ఏంది ఇప్పుడు ఎర్రగానే ఉంటాయి? రాత్రి నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకోవడం మర్చిపోయావా? ఇంకా తగ్గాలే కొన్నావు కదా పార్టీ లేదా పుష్ప క్యామ్ అనమాట ఆల్మోస్ట్. సో ఏంటంటే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది డే 2 ఇన్ పటాయాలో ఈరోజు డే 2 అనమాట. చాలా అంటే చాలా అడ్వెంచర్స్ అయితే చేయబోతున్నాం ఈరోజు. గాల్లో ఎగిరేస్తాం, నీళ్ళల్లో దూకేస్తాం, ఇంకా చాలా ఉన్నాయి. చెప్పుకుంటా పోతే 1-2 కాదు, వీడియో అయితే క్రేజీ ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే మా హోటల్ వాళ్ళు అయితే అన్లిమిటెడ్ బఫే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కింద. అది కాంటినెంటల్ అన్నారు. కాంటినెంటల్ అంటే ఆబ్వియస్లీ ఇండియన్ కూడా ఉంటుంది. భయంకరంగా ఆకలేసేస్తుంది. నిన్నటి వీడియో అయితే చాలా మందికి నచ్చింది. నేను కామెంట్స్ చూసాను, నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఓన్లీ అక్కడ వీడియోసే చూస్తారు, ఇక్కడ వీడియోస్ కూడా చూస్తారు అనమాట. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. బ్యాంకాక్ అనగానే చాలా చెప్తున్నారు, అవన్నీ ఏం కాదనమాట. మా అమ్మ కూడా 10 సార్లు చెప్పింది. అండ్ మా బాబాయ్ వాళ్ళు అందరూ బ్యాంకాక్ 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 అని చెప్పని అన్నారు. ఇదేం లేదనమాట, జస్ట్ ఫ్యామిలీ వీడియో. ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడొచ్చు. అసలు నాతో పాటు మీకు నేను చూపిస్తాను. నిన్న ఒక పామ్ వీడియో చూసారా? అంకుల్ ఆంటీ ఏజ్ ఎంత వాళ్ళదే, ఎంత బాగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు తెలుసా? ఆంటీ అయితే నేను వెళ్ళిన దగ్గర పులి దగ్గరికి కూడా వెళ్ళింది, పులి మీద చేసింది, ఎంజాయ్ చేసింది ఆంటీ. అట్లాగా ఫ్యామిలీతో వచ్చి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు. ట్రిప్ డీటెయిల్స్ మొత్తం లాస్ట్ లో చెప్తాం. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నాను అది మొత్తం వీడియో చేస్తూ చెప్తాం. ఇక్కడ చెప్తే బోర్ కొడుతుంది కదా, ఎడకు కూడా వచ్చి మా ఇంట్లో కూర్చున్నట్టు చెప్తే ఏం బాగుంటుంది. వెళ్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం, పదండి, లెట్స్ గో. ఈ థాయిలాండ్ లో ఫుడ్ అంతా వరస్ట్, ఏడా ఉండదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు నచ్చింది ఫుడ్. ఆ వాసన వస్తేనే కడుపులో చెప్తుంది. నిన్న నైట్ లేస్ కొనుక్కున్నాడు మనోడు. అంటే లేచి కొనుక్కోలేదు, లేస్ LAYS కొనుక్కున్నాడు. అవి కొనుక్కుంటే దాని నుంచి వచ్చిన వాసన కడుపులో తిప్పి 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 కక్కపోయినా. నిన్న రాత్రి ఫుడ్ కొనలేక మేము అందరం ఏదో స్టోర్కి వెళ్ళి 7-Eleven స్టోర్కి వెళ్ళి అన్ని కొనుక్కొని వచ్చుకున్నాం. కొనుక్కొస్తే అవి ఎట్టుండే అంటే అవి తినే వాళ్ళ లేవు, ఒకటి కూడా. బిల్ ఎంత అంటే 1000 రూపాయలు, 300 బాతులు. ఒక్క లేసు బాలా, అది ఏందో స్మెల్ వచ్చేస్తుంది. ప్రింగిల్స్ తీసుకుంటే ప్రింగిల్స్ వరస్ట్ గా ఉన్నాయి. ఎట్లాంటి ప్యాకెడ్ ఫుడ్ కూడా పరమ చండాలంగా ఉంది. ఇక్కడ బఫెట్ ఎట్లుంటుందో చూద్దాం. ముందరగా కత్తులు కటార్లన్నీ ఎత్తేసుకున్నాం. చాలా దినాలు అయింది ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా మనం చాప్ స్టిక్స్ వాడలేదు కదా. లెట్స్ యూజ్ ద చాప్ స్టిక్స్. హాయ్ బ్రదర్, గుడ్ మార్నింగ్. నీ కళ్ళు ఏంది ఇప్పుడు ఎర్రగానే ఉంటాయి? రాత్రి నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకోవడం మర్చిపోయావా? అండ్ వైట్ రైస్ అయితే ఉంది, మనకి ఇది అవసరం లేదు. ఇలా రైస్ కూడా ఒక వాసన వస్తుంది బ్రదరు. తీసిన వెంటనే గుప్పని గుట్టింది చూసిన వాసన ఒకటే. నిన్న పెరుగు తిన్నాం మధ్యాహ్నం, ఎందుకులే, నా భూతో నా భవిష్యత్తు. ప్యాన్ కేక్స్, అబ్బా సాయిరామ్, బుడ్డ ప్యాన్ కేక్స్ భలే ఉన్నాయి చూడు. ఓకే, హనీ అండ్ ప్యాన్ కేక్స్ కాంబో అదిరిపోతుంది. పోర్క్ సూప్ అంట. అమ్మా, పోర్క్ అంటే పంది. నా బాధ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నా ఫేవరెట్ ఏంటంటే ఈ ఏంచిన పల్లీలు అంటే నాకు భలే ఇష్టం. అది పోర్క్ పక్కన ఉంది కదా, ఎట్ట తినాలా? తినలేము. ఇంకంతే బ్రదరు, మనం తినే ఏమి లేవు ఇక్కడ. భయంకరంగా ఆడికి పోయిన తర్వాత నాకు అవన్నీ చూసిన తర్వాత ఒకసారిగా కడుపులో తిప్పింది. నా ఎక్స్ప్రెషన్ అయితే వాళ్ళు చూసారనమాట. సార్ కైండ్లీ గో దట్ సైడ్ అన్నారు. ఇంకో హైలైట్ ఏంటంటే మనం స్వీట్స్ కూడా తినమను. మనకు కావాల్సింది కావాలంటే బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చినట్టే ఉంటుంది ఫుడ్. నేను అది తిన్నా ఇది తిన్నా అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు అంటారు, తినండి మన తప్పది. అందుకే ఆమె నా ముఖం చేసి మా టూర్ గైడ్ నన్ను అలా తీసుకెళ్ళింది సైడ్ కి. అక్కడైతే మనకి చాక్లెట్ క్రొసాంట్ అండ్ ఒక పై ఇచ్చారు. అండ్ ఇంకా ఒక దాన్ని ఏమంటారు ప్లెయిన్ కేక్ ఒకటి అయితే ఇచ్చారు అనమాట. అండ్ దాని లోపలికి అయితే లైట్ గా జామ్ వేస్తారు. మనం అయితే బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడే బస్ అయితే ఎక్కేసాం అనమాట. మనం వెళ్తున్నాం కోరల్ ఐలాండ్. మనం అయితే ఇప్పుడు పటాయా బీచ్ దగ్గరికి వెళ్ళి ఆ బీచ్ లో బోట్ వేసుకుని ఆ స్పీడ్ బోట్ లో ఒక 20 నిమిషాలు కానీ ట్రావెల్ చేస్తే కోరల్ ఐలాండ్ అయితే వస్తుంది అనమాట. ఆ తర్వాత వెళ్ళేసి కోరల్ ఐలాండ్ లో ఏముంది ఎక్స్ప్లోర్ చేద్దాం. కోరల్ ఐలాండ్ అంటే ఏందనే కదా, ఆసి బేబమ్మని తీసుకెళ్ళాడు అనమాట. ఏం మాట్లాడుతున్నావురా? బోట్ వేసుకొని ఇలాంటి స్వీట్ రోజు రాదు రాదు రోజు అని ఒక పాట వేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న వాడిని వేసుకున్నాడు. ఐటమ్స్ ఏవైతే కోసాడో అక్కడ దొరుకుతాయని చెప్పి టాక్. ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తున్నాయి, ఇప్పుడు దొరకలా నాకు. అది శిథిలావస్థకు వచ్చి ఉంటాయి అని చెప్పి కొంతమంది చెప్తుంటే విన్నాను. ఇప్పుడైతే వాటిని మనం పట్టుకొని ఎక్స్ప్లోర్ చేద్దాం. హాయ్ చెప్పు. హాయ్ శివాటిగా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నీ పేరేంటి చెప్పు? వాట్స్ యువర్ నేమ్? Okay, who still not get the water, raise your arm. Okay, have problem. They need to fix after this. అది ఇంగ్లీష్ కాదు. Only 5 minutes. కాదు. Yes. We are going to Coral Island in 4 minutes కదా. నేను ఎట్ట చెప్పాను? Then we have to stop by traffic light. రన్నింగ్ కామెంటరీ ఇస్తుంది ట్రాఫిక్ లైట్. నార్మల్ గా ఎట్ట చెప్తారు? We are going to Coral Island in 4 minutes కదా. ఈమె ఎట్ట చెప్తాంటే we are going Coral Island. There is traffic.
4 minutes will take స్పీడ్ బట్టే అంటది. అందరూ అట్లే మాట్లాడుతుంది. ఎక్కిరించడం కాదు, మనకు ఫన్నీగా అనిపిస్తుంది. అంటే దట్స్ ఇట్, తప్పుగా తీసుకోవద్దు. అండ్ ఇప్పుడైతే మనం కోరల్ ఐలాండ్కి వెళ్తాం అనమాట. అక్కడ స్పీడ్ బోట్ ఉంటుంది, స్పీడ్ బోట్ వేసుకొని లోపలికి అయితే వెళ్తాం అనమాట. కాశీ పక్కన ఉంది, బుడ్డ కాశీ భలే చేస్తుంది, గోల గోల చేస్తుంది. కాశ్వియా హశ్విత అంటే మేబీ హశ్విత ఒళ్ళో ఉంది, క్యూట్ బుడ్డ పిల్ల. బ్యాక్గ్రౌండ్ భలే ఉంది కదా, పట్టాయా. అండ్ ఇప్పుడైతే బోట్ రైడ్ కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి కోరల్ ఐలాండ్ డైరెక్ట్ గా చేయండి. మన బ్యాచ్ తో పాటు మన షికావత్ సార్ కూడా ఇక్కడే ఉన్నాడు. షికావత్ సార్ ఎట్టున్నారు, ఇదిగో చూడండి, షికావత్ లాగే ఉన్నాడు కదా. నిన్న చూడాలి మా షికావత్ అవతారం ఎట్టుందో తెలుసు. క్యాబ్ అయితే ఇక్కడ కొనుక్కున్నాం అనమాట. కొంచెం కామెడీగా ఉంటది కానీ అడ్జస్ట్ అయిపోయింది. క్యాబ్ కి అద్దాలకి సేమ్ ఇక్కడ క్యాబ్ లో అమ్ముకునే వాళ్ళలాగే ఉన్నాయి. క్యాబ్ పెట్టుకుంటే స్టైల్ గా ఉంటది అనుకున్నా కానీ నేను కూడా ఇక్కడ క్యాబ్ లో అమ్ముకునే వాళ్ళగా ఉన్నాను. బట్ ఇట్స్ ఓకే. మా షికావత్ సారే అందంగా ఉన్నాను నాకేంటి అద్దాలు పెట్టి. నిజంగా షికావత్ అద్దాలే కొన్నావు కదా బ్రో. పార్టీ లేదా పుష్ప? 50 bahts only. ఇదే 100 కొట్టాడా అంతా చవకేడ కాదు, స్కామ్ అనమాట ఆల్మోస్ట్. సో ఏంటంటే ఈ క్యాప్ ఒక చోట 100 బాతులు, ఫస్ట్ మాకు చెప్పింది 200, మేము బేరం ఆడితే 100కి ఇచ్చినారు. ఇంకో చోట అది 100 చెప్పినారు, బేరం చెప్పాడు, బేరం ఆడితే 50కి ఇస్తాడు. సో మోసపోకండి. డబ్బులు ఎవరికి ఊరికే. షికావత్ తో బీచ్ లోకి యాత్ర, లెట్స్ గో షికావత్ తో. తగ్గించేద్దాం అన్నది. మన వెనక్కి కనిపిస్తున్నాయి కదా బోట్స్. వీటిలో బోట్ వేసుకొని మనం అయితే ఇప్పుడు కోరలాండ్ కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. చూసారా, స్పీడ్ బోట్లు ఆల్మోస్ట్ యాచ్ లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఆ యాచ్ లో పోయేంత భారీ బడ్జెట్ మన దగ్గర లేదు కాబట్టి ప్రెసెంట్ స్పీడ్ బోట్లు అయితే పోవాలి. యాచ్ లో పోవాలంటే కొంచెం సహకరించాలన్నమాట. సో ఫ్లైట్ టికెట్ అయినంత అవుద్ది బోట్ కి ఒకటే యాచ్ లో పోవాలంటే, ప్రైవేట్ యాచ్ లో. సో సింపుల్ గా ఒక స్పీడ్ బోట్ వేసుకుని అయితే మనం కోరల్ ఐలాండ్ కి జంప్ అయిపోవాలి. మొత్తం అయితే ఫార్మాలిటీలు అయిపోయి మనకి ట్యాగులు కట్టారు, నెంబర్లు వేసారు, ఏందో కామెడీగా ఉంది ఇదంతా. ఇదిగోండి మనం బోట్ల దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇక మన ముందర మొత్తం బోట్లే ఇక్కడ కంప్లీట్ గా. ఇదిగోండి ఇక్కడ జనాలు ఇక్కడికి వచ్చేసి షికావత్ క్యాబ్ కొన్నాం మొత్తానికి. ఓన్లీ పార్టీ సూపర్. సరిపోయారు ఇద్దరును. మనమైతే ఇప్పుడే ఒక బోట్ దిగి ఇక్కడికి వచ్చాం అనమాట. ఇక్కడైతే యాక్టివిటీస్ ఉన్నాయి కంప్లీట్ గా. అండ్ యాక్టివిటీస్ కి అయితే మనం మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. అరౌండ్ కాంబో అయితే మనకి 3000 బాక్స్ అయితే వస్తాయి అనమాట. అండర్ వాటర్ వీడియోస్, ఫొటోస్ తీస్తారు. మనం ఇప్పుడైతే వాటర్ లోకి వెళ్తాం. ఇంకా అది కాకుండా పారాగ్లైడింగ్ కూడా చేస్తాం. అంటే బోట్ వెనక్కి కట్టేసి మనం కూడా గాలిలోకి ఎగరేస్తారు. మనం అయితే కాంబో తీసుకున్నాము. నేనైతే దాని పైకి తీసుకెళ్ళలేను కానీ ముందరగా ఎగిరే ముందరైతే వీడియో తీపిస్తాను. ఆ వీడియో అయితే యాడ్ చేస్తాను. మొత్తం అయితే కాంబో తీసుకుని నా చేతి మీద రాస్తాను నేను తీసుకున్న కాంబోలు మొత్తం. పారాగ్లైడింగ్, అదే పారాసైలింగ్, జెట్ స్కీ, అండర్ వాటర్ ఈ వరకు ఇచ్చారనమాట నాకు. ఇప్పుడైతే అన్ని యాక్టివిటీస్ చేద్దాము. యాక్టివిటీస్ చేసేసిన తర్వాత కోరల్ ఐలాండ్కి అయితే వెళ్దాము. అండర్ వాటర్ లో అయితే కాసేపు మాస్క్ పెట్టి మళ్ళీ వాటర్ లో తీసుకెళ్తారు. అది కూడా వీడియో తీపిస్తాను. చాలా బాగుంటుంది వీడియో. Parachute, jet ski, underwater. Yeah, I took all the each and every one without banana and I took rest of banana. And ఇప్పుడైతే అన్ని యాక్టివిటీస్ అన్నమాట. అయితే ఎగరుతున్నారు, భలే కామెడీగా అనిపిస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒక అన్న అయితే ఎగిరాడు ఇక్కడ వెనక. అది కూడా పారాషూట్ లో ఎలా ఎగురుతా ఉంది అలా ఇప్పుడు మనం కూడా ఎగురుతాం. ఈజ్ ఇట్ సేఫ్ బ్రో? ఈజ్ ఇట్ సేఫ్? 100% సేఫ్. ఓకే, థ్యాంక్ యూ. 200% సేఫ్. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ నా ముందర ఇప్పుడు 100 మంది దాకా ఎగిరారు అనమాట. సో అందుకే మనం కూడా ధైర్యంగా అయితే ఎగరబోతున్నాము. మీకు చూపిస్తాను ఆగండి, జూమ్ చేసి. కనిపిస్తుంది అదిగో పైన మనిషి ఎగరతా ఉన్నాడు గాల్లో. అట్లా ఇదిగో చాలా మంది ఎగురుతున్నారు ఇక్కడ. ఇదిగో ఇక్కడ చూడండి, మొత్తం అంతా ఎగురుతా ఉన్నారు. ఇది సేఫ్, 100% సేఫ్. సో మనం కూడా వెళ్తాం. ఇక్కడ దాకా వచ్చాం, ఈ మాత్రం ఎంజాయ్ చేయకూడదు. అలా గాల్లోకి ఫ్లై అవడానికి టికెట్ అయితే తీసేసుకున్నా. ఎదురుగానే ఫ్లై అవుతా ఉన్నారు అనమాట. వాళ్ళని చూసిన తర్వాత ఒక్కసారి సడన్ గా గుండె దడ కొట్టేసుకునింది. ఫస్ట్ దూరం నుంచి చూస్తుంటే ఏదో సింపుల్ గా అనిపించింది, కానీ దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఏమో టెన్షన్ మొదలైపోయింది నాకు. నేనే అనుకున్నా నాకంటే షికావత్ సార్ ఇంకా ఎక్కువ భయపడుతున్నాడు. ఇంత దూరం వచ్చి భయపడితే అసహ్యంగా ఉంటది కాబట్టి, ఒప్పుకున్న పెళ్లికి వాయిచికి తప్పదు కాబట్టి ముందర నువ్వు వెళ్ళని చెప్పి ఇద్దరం కాసేపు గొడవ పడిన తర్వాత అయితే ఫైనల్ గా నేనే ముందర వెళ్తా అని చెప్పి అయితే తేల్చేసి మొత్తం అయితే ప్యాకప్ అయిపోయారు. అయితే లోపల కార్డింగ్స్ చాలా టైట్ గా కట్టేశారు. ఆ తర్వాత పైన లైఫ్ జాకెట్ కూడా చాలా అంటే చాలా టైట్ గా పెట్టేశారు. అటు ఇటు కదలడానికి కూడా వీలు కాలేదు. నేనైతే వింతగా నడిచాను. నేను మామూలుగా నడిస్తే నేను ఆడక ఒక లాగా ఉంటదని చెప్పి అందరూ అంటా ఉంటారు. ఇంక ఇది టైట్ కట్టేసరికి తమ్ముడు కూడా ఊపి రాలేదు, మరి భయంకరంగా ఉండింది. మొత్తం అందరూ రెడీ అయిపోయి నీట్ గా ఫోటోలకి అయితే ఫోజ్ ఇచ్చే లోపల నా టర్న్ అయితే వచ్చేసింది అనమాట. ఎదురుగా ఒక బ్రో అయితే ల్యాండ్ అయ్యాడు. ఆ బ్రో ల్యాండ్ అయిన వెంటనే నన్ను పరిగెత్తుకుంటా తీసుకెళ్లారు నెట్టుకుంటా అక్కడికి. ఆ వెంటనే నాకు మొత్తం ఆ హుక్స్ అన్ని హుక్అప్ చేసేసారు. టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉన్నానని చెప్పి నోట్లో చెప్పను కూడా చెప్పకుండా లాగేశాడు ఒక్కసారిగా.
అలా స్టార్టింగ్ లో భయపడ్డాను. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే ధైర్యాన్ని నటించాను. నా ధైర్యం చూసి కోపంగా వచ్చినట్టుంది ఆ డ్రైవర్ కి. ఇంకా దాన్ని ఇంకా దూరం తీసుకెళ్లి భయంకరంగా తిప్పాడు. కొంచెం తిప్పి చేసి లాస్ట్ కి అయితే తీసుకొచ్చి దింపాడు. మన ఇండియాలో గోవాలో అలాంటి దగ్గర అయితే పారాసైలింగ్ చేస్తారు. ఇంత హైట్ తీసుకెళ్లరు, ఈయన మాత్రం చాలా అంటే చాలా హైట్ తీసుకెళ్లాడు. అంతేకాదు నేను కరెక్ట్ గా దిగే టైంలో ఇంకా దిగిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసారు. ఆ పిక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. అవి పక్కన వేస్తా చూడండి. పిక్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దిగిన తర్వాత నా హానెస్ట్ రియాక్షన్ ఏందో తెలుసా? భయపడ్డా, చాలా అంటే చాలా భయపడ్డా. అట్ ద సేమ్ టైం ఆ భయంతో పాటు ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. 100% వర్త్ అని చెప్తాను. అక్కడి నుంచి సముద్రంలో అండర్ వాటర్ వాకింగ్, ఇది స్కూబా డైవింగ్ కాదనమాట, అండర్ వాటర్ వాక్ అయితే వెళ్ళాము. అదైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఈ అండర్ వాటర్ క్లిప్స్ ముందర చాలా క్లిప్స్ రికార్డ్ చేశాను, తర్వాత కూడా చాలా క్లిప్స్ రికార్డ్ చేశాను. కానీ ఇక్కడ ముంచిన తర్వాత నా కెమెరా అయితే దొబ్బింది. బ్యూటిఫుల్ కోరల్ ఐలాండ్ క్లిప్స్ అన్ని మిస్ అయిపోయాయి. చాలా అంటే చాలా బాధేసింది నాకు. ఎంత బాధేసిన బాధ మొత్తాన్ని దిగమింగేసి ఆగక ముందరకి సాగిపోయాం అనమాట. అబ్బా స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అబ్బా అలలు, దానికి వెళ్ళే స్పీడ్ అయితే ఆల్మోస్ట్ 100 కంటే ఎక్కువ వెళ్ళాడు, అది కూడా వాటర్ మీద. జస్ట్ మీరు స్పీడ్ బోట్ ఎక్కారు అంతే కదా అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసింది. ఇది ఖచ్చితంగా రియల్ లైఫ్ లో అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. దీనికి ఓన్లీ 300 బాత్స్ అనుకుంటా చార్జ్ చేసేది మొత్తం రౌండ్ ట్రిప్. స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ వస్తే మాత్రం మీరు కట్టిన ప్రతి పైసా వసూలు అయిపోయినట్టే. నిజంగా నాకంటే చాలా అంటే చాలా నచ్చింది. నేను 10కి 10 అయితే ఇచ్చేస్తాను రేటింగ్. అంత బాగుంది స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మా సన్నీ లేడు ఏంది షికావత్ సార్ అని చూస్తున్నాడా. మనమైతే సన్నీని వదిలిచ్చేసుకొని షికావత్ సార్ తో అయితే కలిసిపోయాం అనమాట. బా బోట్ ఏం వచ్చింది బ్రదర్ స్పీడ్, చాలా స్పీడ్ ఉంటుంది. పైకి ఇలా కింద పడుతున్నాం. ఫ్రంట్ కూర్చున్నాం కదా, ఎముకలు చాలా స్పీడ్. అది నడువు నొప్పులు అడిగితే నడువులు బావు, నొప్పులు బావు, డైరెక్ట్ నడువులు పోతాయి, లేనడికి నొప్పులు వస్తాయి. అమ్మా అసలు మామూలు స్పీడ్ కాదు, ఒక రేంజ్ స్పీడ్ అయితే వచ్చాం. ఆల్మోస్ట్ 100 స్పీడ్ లో కొట్టినట్టున్నాడు నీళ్ళ మీదే. చాలా ఎక్కువ స్పీడ్. ఊగి అల్లాడిపోయాను. నిన్న నీళ్లు చూడాలి అసలు పైకి ఎగురుతాను. నీకు ముందర పడలేదు కదా, నీకు ముందర లేచుంటారు డెక్. ఇలా డెక్ ఇలాగా చూస్తే 90 degrees దగ్గర ఇలా ఎగురుతుంటే పట్టుకోకపోతే పైకి ఎగురుతాం, పడిపోతాం. మాకైతే హైలైట్ అయింది, నీళ్ళు వచ్చి మా పైన పడతా ఉన్నాయి. చాలా స్పీడ్ తో, చాలా స్పీడ్. అవును అలా అయిపోయింది. అటు నుంచి ఒక బోట్ లో తీసుకెళ్లాడు. అక్కడ తర్వాత అందరిని అయితే నెత్తికి మాస్కులు పెట్టి నీళ్ళలో దించారు. స్కూబా డైవింగ్, చేపలు. మీకు పక్కన ఫోటోలు వేస్తాను చూడండి, మేము దిగిన వీడియోలు ఫోటోలు. ఒక రేంజ్ అది మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్. అది కూడా చూడండి, చేతి మీద మొత్తం టాటూలు వేసేసారు. టాటూలు అంటే నిజం టాటూలు కాదు, మార్కర్ తో మార్కింగ్ చేశారు అనమాట. అంటే ఎవరెవరు ఏంటి అనేది అది అయిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకో బోట్ ఎక్కి అదే స్పీడ్ బోట్ లో మళ్ళీ ఇక్కడికైతే కోరల్ ఐలాండ్ అనమాట. ఇది మీరు చూస్తున్నారు ఇదంతా సెటప్. అవతలంతా మళ్ళీ చూపిస్తాను. ఇదంతా కోరల్ ఐలాండ్ అనమాట. ఐలాండ్కి వచ్చి కూర్చోన్నాము. ఇంకా సేపట్లో మా బ్యాచ్ వస్తుందంట, సన్నీ వాళ్ళది. నేను ఇప్పుడు ఈ బ్యాచ్ లో అయితే జాయిన్ అయిపోతాను, ఎందుకంటే ఇప్పుడు పటాయాకి వెళ్ళి ఫుడ్ తిన ఆకలి అవుతుంది. కోరల్ ఐలాండ్ లో అయితే అయిపోయింది అనమాట. థాయిలాండ్ ఫుడ్ అంతా చెత్త ఫుడ్, భూమి మీద ఇంకేడా ఉండదని 100% గ్యారంటీ ఇస్తున్నాను. 100% నేను కూడా. అసలు ఆ స్మెల్ కి ఆ చుట్టుపక్కల మనం వెళ్ళాం. ఆ స్మెల్ కి చుట్టుపక్కల చూడలేం కూడా. హైలైట్ ఏంటంటే టెంకాయ నీళ్ళు తీసుకుంటే టెంకాయ నీళ్ళు కూడా అదే కంపు. ఇది టెంకాయ లోపల నీళ్ళకు కూడా వాసన పట్టించారు. నాకు అర్థం కాదు. నాకు తెలిసి వాటర్ పోస్తారు కదా, ఆ వాటర్ లో మందు వేస్తారో నాకు తెలుసు. చాలా బాగాలేదు వాటర్ కూడా. అది మ్యాటర్. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి మళ్ళీ పటాయాకి వెళ్ళి ఫుడ్ తినాలా. తర్వాత కలుద్దాం, తర్వాత చూపిస్తా అసలు ఎట్టుంది కోరల్ ఐలాండ్ అనేది. వెల్కమ్ బ్యాక్. అక్కడ కట్టి ఇక్కడ ఓపెన్ అయిందని చెప్పి డ్రెస్సులు మారిపోయిందని చూస్తున్నారా. నాకైతే మనశ్శాంతిగా ఉంది, భలే హ్యాపీగా ఉంది. ట్రిప్ స్టార్ట్ అయ్యి జస్ట్ 2 రోజులు అవుతుంది అంతే. 1.5 day, కరెక్ట్ గా 1.5 day కి 5 days ట్రిప్. అసలు కళ్ళలో నీళ్లు తిరిగాయి అనమాట. నేను తీసుకొచ్చింది కెమెరా ఇది ఒక్కటే. అక్కడ కోరల్ ఐలాండ్ లో నాది ఫస్ట్ బ్యాచ్ అనమాట. బ్యాచ్ లో దిగేసి నేను మొత్తం అండర్ వాటర్ లో మొత్తం అదంతా యాక్టివిటీ అంతా చేసేసి పైకి వచ్చాను. సన్నీ బ్రో వచ్చేసి నా పక్కనే ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు. వెంటనే సన్నీ బ్రో దగ్గర నెంబర్ ఆగిపోయింది. వాళ్ళని రిక్వెస్ట్ చేశా, వాళ్ళ దగ్గర కొన్ని ఆక్సిజన్ అవి ఉంటాయి, మాస్క్లు పెట్టేవి, అవి కొన్నే ఉన్నాయి అనమాట. నేను పైకి లేచి కెమెరా పట్టేసుకున్నా తడి చేతులతో. వెంటనే ఒక్క డ్రాప్ లోపలికి వెళ్ళింది అంతే, ఇంకా పని చేయలేక డర్రని ఇట్లా షేక్ అయిపోయింది కెమెరా అంతా. బేసిక్గా ఏంటంటే ఫస్ట్ కోరల్ ఐలాండ్కి వెళ్ళింది, ఫస్ట్ పటాయా సిటీ నుంచి మనం షిప్లో వెళ్ళాలన్నమాట, స్పీడ్ బోట్. అప్పుడైతే ఇద్దరం కలిసే ఉన్నాం. సూపర్ ఉంది ఎక్స్పీరియన్సెస్. కొంచెం ముందరికి వెళ్ళగానే ఆడ పారాగ్లైడింగ్ ఉంది, అది షూట్ చేసా. అన్న చేశాడు, నేను షూట్ చేసా. అప్పటికైతే కలిసే ఉన్నాము. పారాగ్లైడింగ్ ఇద్దరం చేసాము. దాని తర్వాత కొంచెం ముందరికి వెళ్ళగానే అక్కడ అండర్ వాటర్ కింద మనం నడుచుకొని వెళ్ళేది ఉంటుంది. అది యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్కరికి 10 మందినే పంపిస్తారు. చేతికి ఒక బ్యాండ్ లాగా కట్టేసి ఉంటారు. మాది వైలెట్ ఇచ్చారనమాట. సో ఏంటంటే వైలెట్లో చాలా మంది కూర్చో ఉన్నారు. కరెక్ట్గా సాయన్న దగ్గర అయిపోయింది ఆ బ్యాచ్. నా బ్యాచ్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది, ఎల్లో బ్యాచ్ తో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమైందంటే ఈ 10 మంది అంటే సాయన్న 10వ పర్సన్, వీళ్ళు 10 మంది దిగేసి యాక్టివిటీ చేసేసి పైకి కూడా వచ్చేసారు. ఆ వీడియో కూడా డౌన్లోడ్ చేసాం, పంపించారు.
అదొకసారి డిస్ప్లే వీడియో వచ్చింది, అది లింక్ పంపించారు, మనం డౌన్లోడ్ చేయాలి. ఆ వీడియో మీకు చూపిస్తాను ఖచ్చితంగా, నేను వేస్తాను. అవును, ఏం జరిగిందంటే నేను లేచి వచ్చేసి కెమెరా పట్టుకున్నా సార్, నేను వీడియో తీద్దామని. కెమెరా పట్టుకున్న వెంటనే ఏంటంటే కెమెరా డర్ అనింది. నేనేంది రికార్డ్ చేసి అది కూడా. తర్వాత వెళ్ళాను, షికావత్ ఉన్నాడు కదా, కోరల్ ఐలాండ్కి వెళ్ళి కోరల్ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. షికావత్ తో కలిసి వీడియో తీసుకున్నా. షికావత్ తో ఇంకిద్దరం షికావత్ నేను ఇద్దరం లేచాము. లేచిన తర్వాత ఏంటంటే కెమెరా క్లోజ్ అయిపోతుంది, ఓపెన్ చేస్తున్నా క్లోజ్ అయిపోతుంది. ఏం అర్థం కాల. ఆ తర్వాత క్లిప్స్ చూస్తున్నాం, క్లిప్స్ మొత్తం బ్లర్ గా వచ్చినాయి. షికావత్ క్లిప్ కూడా ఎక్కించున్నా, అది కూడా వేస్తాను చూడండి. మేము కోరల్ ఐలాండ్కి వెళ్ళి అక్కడ దాంట్లో టేబుల్ కింద ఆ టేబుల్ మీద కూర్చున్నాం, గొడుగు కింద, అది కూడా రికార్డ్ అయింది. సో ఏంటంటే వీళ్ళది అయిపోయింది. నెక్స్ట్ మా బ్యాచ్ మేము దిగి వచ్చే లోపల వీళ్ళని షిప్ లో ఎక్కించుకొని వేరే చోటకి వెళ్ళిపోయినారు, కోరల్ ఐలాండ్ తీసుకెళ్ళి. నేను అప్పుడు వీడియోలో కూడా చెప్పా, సన్నీ నాడు వదిలించుకొని వచ్చేసామని. సో అక్కడ ఏంటంటే మేమంతా విడివిడిగా చేసామన్నమాట. కానీ సూపర్ ఉండింది ఎక్స్పీరియన్సెస్. ఆ వీడియోస్ అంతా రికార్డ్ చేశారు మనకి. అవి వాళ్ళు చేశారు, అండర్ గ్రౌండ్ చేశారు. అసలు మెయిన్ అసలు జెట్స్ కి బనానా రైడ్ అవన్నీ మిస్ అయిపోయినాయి ఇప్పుడు వీడియోలు. ఆ వీడియోలు అవును, ఆ వీడియోలు చేయలేవు, మనమే చేసుకుని ఉండాలి. ఏంటంటే వేరే బ్యాచ్ గా పడిపోయింది, అది అట్లా అయిపోయింది. కానీ రేపటి నుంచి అట్లా అవ్వదు అనమాట. ఎందుకంటే కెమెరా అయితే నీట్ గా ఉంది, ఇప్పుడు వర్క్ అవుతుంది, పర్లేదు. సన్నీ బ్రో క్యామ్ కూడా ఉంది, ఇంకైతే ప్రాబ్లం అయితే లేదు. సో మేము ఎత్తుకోమైంది, ఇక రూమ్ నుంచి ఎత్తుకోమైంది వచ్చి సాయన క్యామ్ ఒకటే, 2 క్యామ్లు ఏం చేసుకుంటాము, ఇద్దరం అది దీంతోనే రికార్డ్ చేస్తా ఉన్నాం. ఇది అక్కడ హ్యాండ్ ఇచ్చేసింది. సో రేపటి నుంచి అయితే 2 స్పేర్ గా 2 క్యామ్లు అయితే తీసుకెళ్తాం. పని చేయకపోతే అది పని చేయకపోతే ఇది పని చేయకుండా అయితే ఉండదు. రేపు నుంచి అయితే అతి జాగ్రత్తగా ఉంటాను. ఈ రోజే వాటర్ యాక్టివిటీస్, ఇంక రేపు నుంచి లేవు వాటర్ యాక్టివిటీస్. కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నింది ఎక్స్పీరియన్స్ మాత్రం. వామ్మో, ఆ బోట్ అయితే ఏమన్నా ఉన్నిందా బోట్. అసలు యాక్టివిటీస్ కంటే కూడా మేము వెళ్ళిన స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఉన్నింది అసలు. లిటరల్లీ 20 minutes హాఫ్ అన్ అవర్ వెళ్ళాము. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అది మాత్రం. ఏమన్నా స్పీడా, అసలు ఇంత గొప్పగా చెప్తున్నారు ఏంది వీళ్ళు అనుకుంటున్నారా? వీడియోలో చూస్తే మీకు వీడియోలో చూసేది మీరు 1% రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఉంటుంది. అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్. ఆ ప్రైజ్ కి అంత దూరం దొడుకోమని చాలా గ్రేట్. ఎంత అప్రాక్సిమేట్లీ 300 bahts, 900 అనుకో. 900 కూడా కాదు, 900, 875 రూపాయలు ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ. కాదు 800 ఉంటుంది అనుకోండి. 800 రూపాయలకి కనీసం మేము బోట్ లోనే గంట సేపు రైడ్ చేసాం. సూపర్ ఉన్నింది. అది కూడా అంటే నార్మల్ ఏదో పడవెళ్ళినట్టు కాదు, మనకి అసలు బంపింగ్ అదిరిపోయింది అంతా. నెక్స్ట్ లెవెల్ ఉన్నింది ఎక్స్పీరియన్స్ మాత్రం అది. అండ్ ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే అనమాట. అసలు నా లక్ బాగుంది, కెమెరా అయితే తిరిగి వచ్చింది. అండ్ Day 3 అయితే మేము ఓన్ గా కొంచెం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. ఇంకా చాలా బాగుంటది, కొన్ని ప్లేసెస్ కి వెళ్తాము, వింతగా ఉంటాయి ఆ ప్లేస్లు కూడా చూడండి. అండ్ తర్వాత బ్యాంకాక్ కూడా వెళ్దాం. పటాయాలో ఇంకా రేపే లాస్ట్ రోజు, తర్వాత బ్యాంకాక్ వెళ్తాం. యాక్చువల్ గా 2 days పటాయా 3 days బ్యాంకాక్, లేకపోతే 3 days పటాయా 2 days బ్యాంకాక్ ఏదో ఉంది ప్లాన్ ఉంది. ప్లాన్ చూసుకోవాలా, నేరుగా వెళ్ళిపోవడమే, మొత్తం బ్లైండ్ కూడా వేస్తున్నాము. సరే లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.